హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే రుణం, అప్పు పుట్టడం చాలా పెద్ద సమస్య. ఎందుకంటే సాధారణంగా రైతు యొక్క జీవన విధానం చూడండి. ఖరీఫ్ కాలంలో పంట వేయడానికి ముందు మనం పరిశీలిస్తే సరిగ్గా వర్షాలు వస్తాయి. ఎందుకంటే మన దేశంలో ఋతుపవనాలపైన జోదం. వర్షాలు పడితేనే రైతు పంట వేసే పరిస్థితి కనుక వర్షాలు పడే సమయానికి రైతుకు డబ్బులు అవసరమవుతాయి. సరే, రైతుకు డబ్బులు అవసరమయ్యాయని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళారనుకోండి, వెంటనే ఆ యొక్క రుణం మంజూరు అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఒక బ్యాంకుకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ సమర్పించి ఆ బ్యాంకు నుంచి ఈ రుణం తీసుకొచ్చేసరికి ఈ ఋతుపవనాలు వెళ్ళిపోతాయి, పంట కాలం కూడా ముగిసిపోతుంది. సో ప్రధానంగా రైతు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే సకాలంలో రుణాలు అందకపోవడం. సో ఎప్పుడైతే బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు అందడం లేదో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాడో ఆ వడ్డీకి తిరిగి కట్టలేక మరి ఆ పంట ఏదైనా వస్తే అమ్మి వడ్డీకి ఆ యొక్క అప్పు తీర్చుదామంటే ప్రకృతి వైపరీత్యాలు, అనేక రకాలైన సైక్లోన్స్ లేదా అతివృష్టి, అనావృష్టి, ఎన్నో కారకాల వలన ఈ పంట మొత్తం చేతికొచ్చేలోపు నాశనం అయిపోతుంది. ఆ అప్పు తీర్చలేక, వడ్డీ కట్టలేక అప్పులూబులో కూరుకుపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది భారతదేశంలో మన రైతు పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఈ వ్యవసాయ పరపతి ఏ విధంగా ఉంది అని ఒకసారి పరిశీలిస్తే కొంతవరకు ఇప్పుడు పర్వాలేదు. కానీ స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మనం పరిశీలిస్తండి, సాధారణంగా ఈ అప్పు రైతుకి ఇచ్చే ఎవరైతే అప్పు ఇస్తారో ఆ ఇచ్చే ఆర్గనైజింగ్ బట్టి అది ప్రభుత్వ పరకారంగా ఒక సంస్థాగతంగా ఒక ఆర్గనైజింగ్గా ఉంటే అవి సంస్థాగత రుణాలు అన్నారు. అలా కాకుండా వడ్డీ వ్యాపారం లేదా ఒక ఆర్గనైజింగ్ కాకుండా రైతుకి ఆ యొక్క వ్యక్తికి మధ్య మాత్రమే అండర్స్టాండింగ్ ఉండి ఒక సంస్థాగతంగా కాకుండా ఎక్కువ వడ్డీతో వసూలు చేస్తూ రైతుని ఎక్కువ అప్పుల్లో కూర్చే ఒక వ్యవస్థ ఉంది. అదే సంస్థాగతం కాని రుణాలు. అంటే అప్పు ఇచ్చేవారి ప్రకారం సంస్థాగతమైనవి, సంస్థాగతం కానివి. సంస్థాగతం కానివి అంటే అవి సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో వడ్డీ వ్యాపారం కానివ్వండి, వాళ్ళ యొక్క బంధువులు కానివ్వండి, కమిషన్ ఏజెంట్స్ కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, జమీందారులు కానివ్వండి. మరి సంస్థాగతమైనవి అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ప్రకారం. మరి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, చాలా తక్కువ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది. ఒక కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టమే ఉండేది. అప్పుడు ప్రభుత్వమే నేరుగా రుణాలు ఇచ్చేదట. వాటినే తక్కావీ రుణాలు అన్నారు, తక్కావీ రుణాలు. మరి అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఇవన్నీ కూడా రైతుకు రుణాలు ఇస్తాయి. వీటినే మనం సంస్థాగతమైన రుణాలు అన్నారు. 1951 నాటి సెన్సస్ ప్రకారం చూస్తే 91.2% సంస్థాగతం కాని రుణాలు ఉంటే 8.8% మాత్రమే సంస్థాగతమైన ఉండేయంట. అందులో కూడా 7% ప్రభుత్వం నుంచే వచ్చాయంట. మరి ఈరోజు మనం పరిశీలిస్తే 37% ఇవి తగ్గాయి, 63% వరకు సంస్థాగతమైన రుణాలు వచ్చాయి. ఎనీవే మనం పరిశీలించినట్లయితే ఒక్కసారి ఎలా మార్పులు జరిగాయి సార్ ఇవన్నీ మనం చూసినట్లయితే ఒక్కసారి చూద్దాం. సాధారణంగా 1951లో గోర్వాల్ అనే ఒక కమిటీ వేశారండి. ఆ కమిటీ ఎందుకు వేశారంటే గ్రామీణ ప్రాంతంలో రైతుకి రుణాలు ఇవ్వడానికి లేదా గ్రామీణ స్థాయికి బ్యాంకింగ్ విస్తరించాలంటే ఒక సూచన చేయమని చెప్పి ఆ కమిటీ వేస్తే ఆ కమిటీ 1954లో ఒక నివేదిక ఇచ్చింది. గ్రామీణ పరపతి సర్వే సంఘం అని చెప్పారు, దాన్నే గోర్వాలా కమిటీ అంటారు. అది ఒకటే సూచించింది, భారతదేశంలో ఒక అతిపెద్ద బ్యాంకు ఏర్పాటు చేసి ఆ బ్యాంకును దేశవ్యాప్తంగా విస్తరించి ఆ బ్యాంకు ద్వారా ఈ యొక్క రైతులకి కానివ్వండి, చేతి వృత్తులకు కానివ్వండి, ప్రైమరీ సెక్టార్ లెండింగ్స్ అనేవి అందిస్తే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచిగా ఈ యొక్క రుణాల సదుపాయం కలిగి పంటలు పండిస్తారని చెప్పి ఆ కమిటీ సూచిస్తే 1955లో ఒక బ్యాంకుని జాతీయం చేశారు. అదే బ్రిటిష్ వారి కాలంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921, దానిని జాతీయం చేసి 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అయితే ఒక విషయం, సాధారణంగా ఈరోజు చూసుకున్నట్టయితే వాణిజ్య బ్యాంకులు అని ఉన్నాయి. వాణిజ్య బ్యాంకులు, మరి వాణిజ్య బ్యాంకుల పేరులో ఉంది కమర్షియల్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా రుణాలు ఇవ్వడం చాలా తక్కువ. అయితే ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, భారతదేశంలో ప్రైమరీ సెక్టార్ లెండింగ్స్ ఇవ్వాలన్నా, గ్రామీణ స్థాయి వరకు రైతుకి రుణ సదుపాయం అందాలన్నా ప్రైవేట్లో ఉన్న బ్యాంకులన్నిటిని కూడా జాతీయం చేయాలని చెప్పి 1969లో హజారీ కమిటీ సిఫార్సుల మేరకు ఏం చేశారంటే
14 బ్యాంకులని 50 కోట్ల కంటే ఎక్కువ మూలధనం ఉండే 14 బ్యాంకులను జాతీయం చేశారు. బట్ అట్ ద సేమ్ టైం 1980లో 200 కోట్ల కంటే అధీకృత మూలధనం ఎక్కువ ఉన్న 6 బ్యాంకులను జాతీయం చేశారు. 20 బ్యాంకులను జాతీయం చేశారు ఇందిరాగాంధీ గారు. కారణం ఏంటంటే ఈ వాణిజ్య బ్యాంకులన్నీ కూడా వాణిజ్యం చేసేవి, రైతుకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడేవి కాదు. ఎందుకు ఇష్టపడేవి కాదు? రైతుకి ఇచ్చిన అప్పు నిరర్ధకాస్తిగా ఉండిపోయేది. రైతు అప్పు తీర్చలేడు, ఆ అప్పుల ఊబులో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునేవాడు, లేదా పంట పండేది కాదు. వీటన్నిటిని కూడా బ్యాంకు వ్యవస్థలో ప్రధానంగా బ్యాంకులు దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని చెప్పి అప్పులు ఇచ్చేవారు కాదు. అయితే ఇందిరాగాంధీ గారు పిఎస్ఎల్ లెండింగ్ ఏదైతే ఉందో వాటిని 40% కంటే ఎక్కువ ఇచ్చి తీరాలని చెప్పి బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా 1969లో నారీమన్ కమిటీ సిఫార్సుల మేరకు లీడ్ బ్యాంకింగ్ అనే ఒక అప్రోచ్ వచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వాణిజ్య బ్యాంకునే లీడ్ బ్యాంక్గా ఎంచుకొని గ్రామీణ స్థాయి వరకు బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించాలని. ఇంకో విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పని చేసింది. ఏంటి సార్ అంటే ఆర్బీఐ దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వడానికి 1963లో ఆర్బీఐలోనే ఒక శాఖను ఏర్పాటు చేసి ఏఆర్డీసీ అగ్రికల్చర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఒక మార్పు చేసి ఆ శాఖ ద్వారా ఇతర బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి రుణ సదుపాయం ఇచ్చే విధంగా రీఫైనాన్స్ ఏజెన్సీగా దీన్ని ఏర్పాటు చేసింది. అయితే 1979లో వేసిన నారీమన్ శివరామకృష్ణన్ కమిటీ ఏమని చెప్పిందంటే ఆర్బీఐలో ఒక శాఖగా ఉండడం కాదు, ఒక శిఖరాగ్ర బ్యాంకుగా ఒక వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక బ్యాంకు ఉంటే ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐకి మరియు వాణిజ్య బ్యాంకులకి మధ్య ఎపెక్స్ బ్యాంకుగా ఉండి తీరి ఆ బ్యాంకు అనుసంధానంలో ఈ వాణిజ్య బ్యాంకులు పనిచేసినట్లయితేనే ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో రైతుకు రుణ సదుపాయం అందుతుందని చెప్తే 1982లో ఈ ఏఆర్డీసీనే నాబార్డుగా మార్పు చేయడం జరిగింది. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. అయితే ఇక్కడికే కథ వస్తుంది. ఈరోజు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా రైతుకి నేరుగా రుణం ఇవ్వడం వలన అవి చాలా వరకు కూడా ఆ యొక్క రుణాలు తక్కువ, 4%, 7% తిరిగి చెల్లించడం కష్టం, నిరర్ధకాస్తులుగా మారడం, సో ప్రైమరీ సెక్టార్లో ఉండి తక్కువ వడ్డీ రేటు ఉండడం, వీటన్నింటి వలన చాలా వరకు బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి బడ్జెట్లో కూడా నాబార్డుకి ఆ నిధులను సప్లై చేస్తుంది. 2023-24 బడ్జెట్లో 20 లక్షల కోట్ల నిధులను, వ్యవసాయ రుణాలని నాబార్డుకి ఇచ్చింది. నాబార్డు అనేది నేరుగా రుణాలు ఇవ్వదు, అది రీఫైనాన్స్ చేస్తుంది. ఎవరికి రీఫైనాన్స్ చేస్తుంది? వాణిజ్య బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, సహకార బ్యాంకులకు రీఫైనాన్స్ చేస్తుంది. ఈ విధంగా భారతదేశంలో రైతులందరికీ కూడా రుణ సదుపాయం అనేది అత్యధిక ఎక్కువగా కల్పించడం జరుగుతుంది. ఇంకో విషయం, 1974లో ఇందిరాగాంధీ గారు మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం అనే దాన్ని ప్రారంభించారు. ఈ కనీస అవసరాల కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక పేదవాడికి ఎటువంటి కనీస సదుపాయాలు ఉంటే ఆ కనీస అవసరాలు తీరితే పేదరికం నుంచి బయటపడతాడో అని చెప్పి మినిమం ఒక 6 కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించారు. 1975లో ఆమె ఆ గ్రామీణ ప్రాంతంలో 20 కనీస అవసరాలను గుర్తించి 20 సూత్రాల పథకం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ 20 సూత్రాల్లో ప్రతి గ్రామానికి ఒక బ్యాంకు ఉండి తీరాలి. ఆ బ్యాంకు ఉంటేనే అక్కడ ప్రజల యొక్క కనీస అవసరాలు, రుణం కానివ్వండి, వ్యవసాయ రుణం కానివ్వండి, చేతి వృత్తుల వారికి కానివ్వండి, విద్యా రుణం కానివ్వండి, ఇతర రుణ సదుపాయం కలుగుతుంది, ఆర్థిక పరిపుష్టి, ఫైనాన్షియల్ ఇన్క్లూజింగ్ జరుగుతుందని చెప్పి ఆ యొక్క ఇందిరాగాంధీ గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదే నరసింహన్ కమిటీ 1975. ఈ నరసింహన్ కమిటీ సిఫార్సు 1975 ప్రకారమే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనే బ్యాంక్స్ ఏర్పడ్డాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనే బ్యాంక్స్ ఏర్పడ్డాయి మనకి. సో ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి 13% వరకు కూడా ఇప్పుడు మనకి వాణిజ్య బ్యాంకుల్లో భాగంగా 13.7% వరకు రుణాలు అందిస్తున్నాయి. మరి సహకార బ్యాంకులు, సో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మనం పరిశీలిస్తే ఈ వాణిజ్య బ్యాంకులు లేవు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేవు, కేవలం ప్రభుత్వమే తక్కావి అనే రుణాలు ఇచ్చేది. అప్పుడు సహకార బ్యాంకులు మాత్రమే రైతుకి నేనున్నాను అని చెప్పి ఆప్త మిత్రుడిగా రుణాలు అందించేవి. కాకపోతే ప్రభుత్వాలు సహకార రంగాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇది రైతుకి స్నేహితుడిగా ఉండే బ్యాంకు,
సో ఈ సహకార బ్యాంకుల్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఈరోజు సహకార బ్యాంకింగ్ వ్యవస్థ దివాలా తీసింది. మరి గత సంవత్సరం మనం పరిశీలించినట్లయితే హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారే ఈ సహకార రంగాన్ని పునరుత్తేజం చేయడానికి సహకార మంత్రిగా ఏర్పడి దానికి రాజ్యాంగ హోదాను కూడా ఆల్రెడీ సహకార రంగానికి ఇచ్చి ఈ బ్యాంకులను మరలా పునరుత్తేజం చేస్తున్నారు. ఈ విధంగా ఈ సహకార బ్యాంకుల ద్వారా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా, వాణిజ్య బ్యాంకుల ద్వారా కూడా ఈ యొక్క రుణ సదుపాయాలు అందిస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రతి రైతుకి కూడా వ్యవసాయ రుణాలు అందిస్తున్నారు. అయితే వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా రైతును ఆదుకునే విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ఈ వ్యవసాయ రుణాలను కూడా అందిస్తుంది. వ్యవసాయానికి ఎన్నో రకాలైన భరోసా కార్యక్రమాలు పిఎం కిసాన్ కానివ్వండి, 60,000 కోట్ల రూపాయలు కేటాయించారు పిఎం కిసాన్. సో ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టంలో భాగంగా అమలు చేస్తుంది. అయితే సంస్థాగతం కాని రుణాలు తగ్గినప్పటికీ ఇప్పటికీ కూడా వడ్డీ వ్యాపారులను ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రుణం చేసే వారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఓకే సార్. సో ఒకటే గుర్తుంచుకోండి, భారతదేశంలో రైతులకి రుణాలు ఎలా వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా నాబార్డుకి వ్యవసాయ రుణాలని శాంక్షన్ చేస్తే నాబార్డు రీఫైనాన్స్ చేసి కేంద్ర బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు, సహకార బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఇచ్చి వాటి ద్వారా రైతులకి ఈ యొక్క రుణ సదుపాయం ఇవ్వడం జరుగుతుంది. అందుకే బ్యాంకుల్లో పెద్దగా ఇప్పుడు వ్యవసాయ రుణాల వలన నిరర్ధకాస్తులు ఏర్పడలేదు. ఈరోజు పారిశ్రామిక రంగంలో ఉన్న వ్యక్తుల వలనే నిరర్ధకాస్తులు ఉన్నాయి తప్ప వ్యవసాయ రుణాల వలన ఎందుకు నిరర్ధకాస్తులు ఏర్పడలేదంటే కేంద్ర ప్రభుత్వమే నేరుగా బడ్జెట్లో ఈ రుణాలను శాంక్షన్ చేస్తుంది. ఓకే సార్. ఈ విధంగా జస్ట్ మీకు అవుట్లుక్ ఇచ్చాను వ్యవసాయ పరపతని. క్లాసులో అయితే ఒక 3 గంటలు ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా సరే ఇటువంటి టాపిక్ అంతా కూడా ఏపీ అండ్ ఇండియా బడ్జెట్ సర్వే ఓరియంటేషన్లో క్లియర్గా మనం చూసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ. మరి ఎవరైనా కోర్సు కావాలనుకుంటే మనకు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము ఆ లింక్ పంపిస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సమయాన్ని వేస్ట్ చేయకండి. ఆల్ ద బెస్ట్.